అందరు ఎట్లుండు, నేనైతే మస్తున్నా. ఇవాళ ఆల్ ఆఫ్ అ సడన్ ప్రత్యక్షమైన అనుకుంటున్నారా? ఇవాళ నాకు ఒక ప్లాన్ వచ్చింది అండ్ నేను స్కాట్లాండ్ పోతున్నా. ఎందుకు పోతున్నా, ఏం చేస్తా అన్నది మీరు ఫుల్ లెంత్ వీడియో చూడాల్సిందే అండ్ స్టే ట్యూన్. సో అది చాలా ఎర్లీ మార్నింగ్ అనమాట, సమ్వేర్ అరౌండ్ 6:30 ఆ టైంకి ఆర్ 6 ఆ టైంకి అనమాట. అది రైల్వే స్టేషన్లో ఒక గ్రెక్స్ షాప్ ఉండింది అండ్ నేను ఒక ఎంప్లాయీని కాబట్టి నాకు 50% డిస్కౌంట్ వస్తుంది. అండ్ మేము చాలా వరకు ఈ మధ్య ఈ గ్రెక్స్కే వెళ్తున్నాం అనమాట, డిస్కౌంట్ వస్తుంది కాబట్టి. సో అక్కడే వెళ్ళి మేము కాఫీస్, టీస్ అంటే ఇట్లా ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు ఆర్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వీఆర్ ప్రిఫరింగ్ గ్రెక్స్ మోర్ దెన్ కోస్టా అండ్ స్టాఫ్. ఎందుకంటే నేను అక్కడ ఎంప్లాయీ కాబట్టి నాకు 50% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి. ఒక చిన్న పని ఉందన్నమాట స్కాట్లాండ్లో. యాక్చువల్లీ మా ఆయనకు ఒక పని ఉంది స్కాట్లాండ్లో, సో అందుకని మేము స్కాట్లాండ్ వెళ్తున్నాం. స్కాట్లాండ్ యాజ్ ఇన్ ఎడిన్బరా, సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ మా ట్రైన్ కూడా వచ్చి నించేసింది, కనిపిస్తుందా? అదే మా ట్రైన్ అనమాట. అండ్ ఇవాళ అంటే ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి ఒక 2 hours ఉంటుంది. సో ఎందుకు వెళ్తున్నా ఏంది అనేది ఫుల్ లెంత్ వీడియో చూడాల్సిందే. సో మీన్ వైల్ స్టే ట్యూన్, బాయ్. నాకు బస్ టికెట్తో కంపేర్ చేస్తే ట్రైన్ టికెట్ చాలా తక్కువలో పడింది అనమాట. మేము ఎక్కబోతున్న ట్రైన్. సో ఇది డ్రైవర్ ఎట్లా ఉంటాడు. Morpeth, Alnmouth, Berwick-upon-Tweed, Preston, Dunbar, East Linton and Edinburgh Waverley. సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మంచిగా ఒక విండో సీట్ తీసుకొని కూర్చున్నాము. కానీ మా పక్కన అంటే మా ఆపోజిట్లో ఒక 3 అమ్మాయిలు కూర్చున్నారు అనమాట. అంటే మన ఇండియన్సే, నార్త్ ఇండియన్స్ లాగా ఉన్నారు. అండ్ వాళ్ళు బాగా అంటే బాగా ఏమంటారు, మసాజ్ చేసి లొల్లిలాగా చేస్తున్నారు అనమాట. 3 ఉన్నారు, గయగయ అరుస్తున్నారు, గయగయ మాట్లాడుతున్నారు. సో అంటే అంత బాండింగ్ మాకు అంత గయగయ నచ్చలేదు. సో అందుకని మేము ఇంకా వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్ళి సీట్స్ ఉన్నాయా చూస్తాని ఫస్ట్ మా ఆయనని పంపించాను అనమాట. యాక్చువల్లీ మేము కూడా సీట్స్ బుక్ చేసుకున్నాము. ఇక్కడ సీట్స్ రిజర్వ్ చేసుకోవచ్చు, రిజర్వ్ చేసుకోకుండా కూడా ఉండొచ్చు అనమాట. సో వేరే కంపార్ట్మెంట్కి వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఇలా కూర్చోడానికి టేబుల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఇది విండో. నాకు ఇక్కడ ట్రైన్స్లో విండోస్ నచ్చుతాయి, చాలా మంచిగా అనిపిస్తాయి. బికాజ్ చాలా పెద్దగా ఉంటాయి, చూడటానికి కూడా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ సీట్ కింద మనకి సాకెట్స్ కూడా ఉంటాయి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే. అండ్ వ్యూ కూడా చాలా బాగుంది, ఎర్లీ మార్నింగ్ కదా, వ్యూ మంచిగా ఉంది. అండ్ ఇంకా 8 అవ్వడానికి వస్తుంది టైము, ఇంకా చందమామ పోలేదు. మంచిగా నేను ఆల్రెడీ కనిపించట్లేదు. అండ్ ఇక్కడ ఒక చందమామ అండ్ అక్కడ ఒక చందమామ. సో ఎర్లీ మార్నింగ్ అని చెప్పిన కదా, అప్పుడే సన్ రైజ్ అవుతుంది అండ్ అక్కడే సీ ఉందన్నమాట. ఆ సీ దగ్గర నుంచి ఆ సన్ రైజ్ అది ఉంటుంది కదా, కలర్ ఆరెంజెస్ చాలా అంటే చాలా బాగుంది వ్యూ. మేము ఫీల్ అయ్యాము యాక్చువల్లీ అటు సైడ్ కూర్చోవాల్సిందని. అటు సైడ్ ఇలా లైక్ మనం 4 tables లాగా ఉంది, అదే 4 seats ఉంది, మధ్యలో టేబుల్ ఉంటుంది చూడండి. అలా సీట్స్ లేక ఇటు సైడ్ కూర్చోవాల్సి వచ్చింది. బట్ వ్యూ టు ద అదర్ సైడ్ బికాజ్ ఇట్ వాజ్ సన్ రైజింగ్, చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఇటు సైడ్ చందమామ ఉంది అండ్ అటు సైడ్ సూర్యుడు, అంటే 2 ఇట్లా ఆపోజిట్ సైడ్స్లో అవుతున్నాయి అనమాట. ఆ వ్యూ అయితే చూడడానికి చాలా బాగుండింది. అండ్ ట్రైన్స్లో మనకి ఫ్లైట్స్లో ఇలా ఒక బండి తీసుకొని వస్తారు కదా ఫుడ్ ఇవ్వడానికి, అలా ఇక్కడ కూడా తెస్తారనమాట. కాకపోతే ఇక్కడ ఫ్రీ ఫుడ్ కాదు, మనం ఏదైనా కావాలి అంటే కొనుక్కొని తినవచ్చు. మేము ఆల్రెడీ కాఫీ అదంతా గ్రెక్స్లోనే తినేసాం కాబట్టి వి వర్ నాట్ ఇంట్రెస్టెడ్. జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి అట్లా వీడియో తీస్తున్నా. యాక్చువల్లీ అతను చూసి ఏమని అంటాడేమని భయంతో అలా చిన్నగా తీస్తున్నా అనమాట, ఆయన గమనించొద్దని.
అని నేను చెప్పిన కదా, అటు సైడ్ మూన్ ఉంది అండ్ ఇటు సైడ్ సన్ రైజ్. చాలా 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 బ్యూటిఫుల్గా ఉండింది అసలు సీనరీ అయితే. ఆ పక్కన ఉన్న తెల్ల తాత కూడా ఫోన్ పట్టుకొని మంచిగా ఏమంటారు ఆ వ్యూ అంతా వీడియో తీసుకుంటున్నాడు, వెనకతను కూడా అదే చేస్తున్నాడు. ఐ మీన్ చాలా అంటే చాలా బాగుండింది మా వాట్ యు సే ట్రైన్ జర్నీ అనమాట. ఎర్లీ మార్నింగ్ అంటే లేవడం కొంచెం ఇబ్బంది అయింది, బికాస్ చలికి లేవాలంటే చిరాకు వచ్చింది. బట్ దెన్ వర్త్ అనిపించింది. 2 hours జర్నీ చాలా తొందరగా అయిపోయింది. Lock the door. This is restless. Please lock the door. How do I lock it? లాక్ అనమాట. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, అన్ని మిర్రర్స్ ఉన్నాయి. ఇది కమోడ్. ఇక్కడ మనం సోప్ ఇది ఇలా చేస్తే సోప్ వస్తుంది అనమాట. అలా పడుతుంది సోప్. ఇక్కడ ఇలా పెడితే వాటర్ అండ్ ఇక్కడ డ్రై చేసుకోవడానికి. ఇక్కడ ఒక మిర్రర్. ఇన్ కేస్ బేబీస్కి చేంజ్ చేయాలి అంటే ఇది కిందికి చేయాలన్నమాట. అండ్ యూ నో వాట్, ఇది డోర్ లాక్ చేయాలంటే ఇంతసేపు నేను డోర్ లాక్ చేయలేదు, ఇప్పుడే డోర్ లాక్ చేసిన. సో యా, దట్స్ మీ. అండ్ ఇప్పుడు డోర్ అన్లాక్ చేయాలి. The door is now locked. డోర్ ఇస్ లాక్. ఇప్పుడు ఇలా పెట్టి తీస్తే ఇస్ నౌ లాక్డ్. The door is now locked. ఇండియా లాగా ఇప్పుడు ఇట్లా ఓపెన్ ఫస్ట్ టైం నేను అక్కడ ట్రైన్లో వాష్రూమ్ యూజ్ చేసిన. అండ్ ప్లీజ్ నన్ను అట్లా ఏమంటారు ఒక డమ్మాస్ అలా కన్సిడర్ చేయకండి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం యూజ్ చేసిన కాబట్టి నాకు అర్థం కావట్లేదు ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి అని. సో యాక్చువల్లీ ఒక కంపార్ట్మెంట్కి ఇంకో కంపార్ట్మెంట్కి మధ్యలో ఇలా డోర్ ఉంది అండ్ మంచిగా ఉందన్నమాట. ఒక చిన్న ప్లేస్ ఉంది క్రాస్ అవ్వడానికి. బేసిక్గా ఏంటంటే ఇక్కడ బస్ స్టాప్లో రైల్వే స్టేషన్ ఇట్లా చాలా ప్లేసెస్ రైల్వే స్టేషన్ చిన్న బూత్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఫోటో మీ అట్లా అని చిన్న చిన్న బూత్స్ ఉంటాయి. చిన్న బూత్లో ఉంటుంది. దాంట్లో కూర్చొని స్క్రీన్ మీద మన ఫేస్ కనిపిస్తుంది. మనకి నచ్చాక మనం దాని మీద క్లిక్ చేయాలి. కావాలి అంటే మళ్ళీ ఎన్ని టైమ్స్ అన్నా తీసుకోవచ్చు అనమాట. సో మేము ట్రై చేసినాం, కానీ ఏమైందంటే మాకు ఫొటోస్ అంతా నచ్చలేదు అండ్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. అందుకే మేము ఫొటోస్ తీసుకోకుండానే వచ్చేసినాం, ఎందుకంటే మాకు ఇంకా 2-3 hours టైం ఉందన్నమాట. ఆ టైంలో వేరే ఎక్కడికన్నా వెళ్ళి తీసుకుందామని డిసైడ్ అయ్యాము. సో రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే కొంచెం లెఫ్ట్కి వచ్చారనుకోండి, ఈ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. మేము ఫస్ట్ టైం స్కాట్లాండ్కి లాస్ట్ ఇయర్ జూన్ జూలై ఆ టైంలో వచ్చామన్నమాట. అండ్ ఫస్ట్ టైం ఈ ప్లేస్ చూసినాక అరే ఫారెన్కి వచ్చినాం రాబాయ్ అన్న ఫీలింగ్ వచ్చింది మాకు. అంటే టూరిస్ట్ స్పాట్స్ కూడా పక్కపక్కనే ఉంటాయి అన్నమాట. సో అందుకని మీకు ఎక్కువ ఇదేం ఉండదు, చాలా బాగుంటుంది. సో మేము పక్కనే ఉన్న షాపింగ్ మాల్ నుంచి వెళ్దామని అనుకున్నాము, ఎందుకంటే అక్కడ ఒక ఫోటో షాప్ ఉందేమో చూద్దామని. ఓకే, అక్కడ కూడా మాల్లో కూడా ట్రై చేసాము, అక్కడ లేదు ఫోటో బూత్ ఏం లేదు. ఒక అతన్ని అడిగితే బయటకు వచ్చాక ఈ దారిలో ఉంటుంది అని చెప్పారు. సో గూగుల్ మాతాని నమ్మి మేము వచ్చేసినాం అనమాట. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకి ట్రాంప్ కనిపించింది. లాస్ట్ టైం నేను స్కాట్లాండ్ వెళ్ళినప్పుడు నేను చూడలేదు ట్రాంప్ని, చూసానో లేదో గుర్తులేదు. సో ఇదైతే సెకండ్ టైం నేను ట్రాంప్ చూద్దాం. ఒకటి బర్మింగంలో చూసిన, దాని తర్వాత ఇదే. అండ్ ఇంతవరకు నేను ట్రాంప్ ఎక్కలేదు గైస్, వెరీ సాడ్. అండ్ పాస్పోర్ట్ ఆఫీస్కి కూడా మేము రీచ్ అయిపోయినాం. సో వెళ్ళిన వెంటనే నాకు రిసెప్షన్లో మాకు ఏమంటారు మా నేమ్ డీటెయిల్స్ అడిగి ఒక రిసీట్ ఇచ్చారనమాట. రిసీట్ ఇచ్చి ఇండియన్ ఎంబసీ లైక్ స్ట్రైట్గా ఉంది అని చెప్తే అక్కడికి వెళ్ళి కూర్చోమని చెప్పారు. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే చాలామంది ఉన్నారు. అండ్ ఐ థింక్ ఫ్రైడేస్ ఆర్ బిజీ ఫర్ దెమ్. నాకు తెలిసిన వరకు అయితే ఇది ఫ్రైడేస్ బిజీ ఉండింది. అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదనమాట, చాలా మంది ఆల్రెడీ ఉండే. సో ఇదనమాట వాళ్ళు ఇచ్చిన నంబర్. నాకు 3 వాట్ ద హెక్, మోర్ దెన్ 3:40 అంటే 3:45 అవుతుంది. పొద్దున ఆల్మోస్ట్ 11:40 ఆ టైంకి వచ్చినాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:40 అవుతుంది. అండ్ యాక్చువల్లీ డాక్యుమెంట్స్ తీసుకొని మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమన్నారు. మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి వీళ్ళు యాక్చువల్లీ 2 o'clock క్లోజ్ ఉంటాం.
అండ్ మళ్ళీ అదంతా చేసేసరికి ఈ టైం అయింది. అండ్ ఇప్పటికీ కూడా ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. అంటే ఫ్రైడేస్ చాలా బిజీ ఉంటుందంట అండ్ ప్రాసెస్ ఇంకా కాలేదు. సో అలసిపోయినాం యాక్చువల్లీ. అంటే వాళ్ళు పిలిచిన ఒక 5-10 minutes అయితే దమ్ అయ్యింది. ఏదైనా మిస్ అయ్యిందేమో, ఏమైనా తప్పు రాసినామేమో అని చెప్పి. సో ఆమె మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయించింది, దమ్ అయ్యింది. క్లోజ్ అంతా ఇంకా ఇంతమంది ఉన్నారు. అది మనుషులతో మాట్లాడి అందరికి ఎక్స్ప్లెయిన్ చేసి అదంతా చేసేది లోపలికి మెచ్చుకోవాలి. చూసే అలసిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. అక్కడ అందరు చూడండి బ్యాగ్లు జాకెట్స్ అందరు అక్కడ పెట్టేసిండు అనమాట. సో ఇంకా ప్రాసెస్ అయితే అయిపోలేదు. టైం 4 అవుతుంది అండ్ ఇప్పుడు అయిందనమాట. లైక్ లిటరలీ 2 minutes to 4. లిటరలీ ఇప్పుడు అయిపోయింది. ఇంకా అదే ఆఫీస్లో ఉన్నాము, మేము బయటికి వెళ్తున్నాము. అండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను వీడియోస్ చూస్తే మాత్రం ఒక 15 minutesలో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది, మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయని చెప్పారు. బట్ ఇక్కడైతే చాలా టైం పట్టింది. వీ కేమ్ అరౌండ్ లైక్ 11:30 అండ్ మేము బుక్ చేసుకున్న అపాయింట్మెంట్ వచ్చేసి 1:45కి బుక్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు 4 like 2 minutes to 4 ఇప్పుడు అయిందనమాట మొత్తం పేమెంట్ అంతా. చాలా టైం పట్టింది బట్ ఓవరాల్ అయితే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పని అయితే అయ్యింది. యాక్చువల్లీ ఇప్పుడు అవ్వదు, నెక్స్ట్ వీక్ అట్లా రండి మీరు మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అని చెప్పింది తను. బట్ దెన్ మేము చాలా దూరం నుంచి వచ్చాము, మళ్ళీ మేము రాలేము అని అంటే షీ మేడ్ మీ డూ ఇట్ టుడే అనమాట. అండ్ టైం అయితే చాలా పట్టింది బట్ ఫైనలీ అయిపోయింది అండ్ హ్యాపీ. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇండియాలో పోలీస్ వెరిఫికేషన్ అవుతుంది. అండ్ వాళ్ళు ఏం చెప్పిండ్రు అంటే, అండ్ నాకు ఎంత ఛార్జ్ చేశారు వీళ్ళు, నాకు యాక్చువల్లీ ఆల్మోస్ట్ 85 pounds 40 pence. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే దగ్గర 8,500 8,540 రూపీస్ అట్లా, ఆల్మోస్ట్ లైక్ 9,000 అనుకోండి, ఆర్ 8,600 అంత ఛార్జ్ చేశారనమాట. అండ్ ప్రాసెస్ అయితే అయిపోయింది, థ్యాంక్ గాడ్. అంటే ఇప్పుడు మళ్ళీ మేము యాక్చువల్లీ ఈ పనికి మళ్ళీ ఇండియా ట్రావెల్ చేయాలి అని అనుకున్నాడు తను ఒక్కడే. సో ఇక్కడైతే అయిపోయింది. అండ్ ఇండియాలో పోలీస్ వెరిఫికేషన్ ఉంటుందంట. అండ్ వాళ్ళు టైం ఎంత ఇచ్చారంటే 6 to 8 weeks ఇచ్చారు. ఆ టైంలో పాస్పోర్ట్ మేము ఇక్కడ ఉంటున్న అడ్రస్కి ఓల్డ్ పాస్పోర్ట్ న్యూ పాస్పోర్ట్ 2 కలిసి వస్తాయంట. సో హోప్ఫుల్లీ అది అయిపోతే ఇంకా తలకాయ నొప్పి ఉండదు. కొంచెం ఆ పోలీస్ వెరిఫికేషన్ అయ్యే వరకు కొంచెం తలకాయ నొప్పి. అండ్ నేను కొన్ని వీడియోస్లో చూసింది ఎలా ఉండింది అంటే, కొంతమందికి ఆల్రెడీ ఇక్కడ ఉండి పాస్పోర్ట్ ఇంటికి వచ్చాక అక్కడ పోలీస్ వెరిఫికేషన్ అయ్యిందంట. సో ఎట్లయితుందో తెలీదు బట్ ఫింగర్స్ క్రాస్ ప్రాసెస్ అయితే అవ్వాలని అనుకుంటున్నాం. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అన్నది తెలీదు, సో చూడాలి, విల్ సీ. ఐల్ రెజ్యూమ్ బ్యాక్. ఇది విఎఫ్ఎస్ ఆఫీస్కి ఆపోజిట్లో ఇలా ఏమంటారు వే ఉందన్నమాట. ఫోర్ట్ ఐ కెన్ సే మేబీ, అది ఉంది, అది ఫోటో కాదో తెలియదు కానీ అక్కడ షిప్స్ ఉన్నాయి. ఇది విఎఫ్ఎస్ ఆఫీస్. అండ్ మేమే అందరికన్నా లాస్ట్ బయటకు వచ్చింది మేమే. పక్క నుంచి ట్రాంప్ వెళ్తుంది. లిటరలీ ఇది పాస్పోర్ట్ ఆఫీస్ ఫుట్పాత్ అయితే ఇక్కడ. బాయ్. నేను లైఫ్లో ఒక్కసారి కూడా ట్రాంప్ ఎక్కలేదు. అవును ఎక్కలేదు నేను. ఎక్కలేదు, నన్ను ఎవరు ట్రాంప్ ఎక్కియాలని ఇంటెన్షన్స్ ఉంటే ఎవరైనా ట్రాంప్ ఎక్కిస్తారు. ఎక్కియాలని ఇంటెన్షన్స్ లేకపోతే ఇంకా లైఫ్లో ఎక్కను అనుకుంటాను నేను. చికా పొద్దున్న నుంచి తిండి లేదు, తిప్పలు లేదు. ఈడెన్బరా రోడ్ల మీద నడుస్తున్నాం అనమాట మేము ప్రస్తుతానికి. సో మేము ఒక మంచి రెస్టారెంట్కి ఇక్కడెక్కడైనా ఉంటే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి తిందామని డిసైడ్ అయినామన్నమాట. సో పాదయాత్ర అవుతుంది. పాదయాత్ర అని ఎందుకు అంటారు తెలుసా? పాదాల మీద చేసే యాత్ర కాబట్టి. అదే మా ఆయన ఇప్పుడు ప్రస్తుతం నాతో చేపిస్తున్నాడు. ఈ స్ట్రీట్లో ఏదో పంజాబీ రెస్టారెంట్ ఉంది, దేశీ పక్వాన్ అని, అక్కడికి వెళ్దామని డిసైడ్ అయినాం. సాకర్ అవుతుంది, పొద్దు నుంచి ఏమీ తినలేదు. సో వెళ్ళి తినాలి. ఈ అబ్బాయి చెత్తబుట్టలో ఏం చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఒక చిన్న స్క్వేరల్ ఏమంటాడు ఉడక చనిపోయిందనమాట పాపం. దాని బాడీ చాలాసేపటి నుంచి అక్కడే ఉంది. సో నేను మా ఆయనకి చెప్తే తను అట్లీస్ట్ తీసి పక్కన వేద్దామని ట్రై చేస్తున్నాడు. యాక్చువల్లీ
వేసామన్నమాట. అక్కడ సైడ్ కొంచెం గార్డెన్ లాగా ఉంది, అక్కడ వేసామని. May your soul rest in peace. అదిగోండి చిన్న ఉంది పాప. సో ఆ రెస్టారెంట్ నాకు నచ్చలేదంట మా ఆయనకి. సెంటర్ అంటే రైల్వే స్టేషన్కి దగ్గరలో గోల్డెన్ అంబల్ అని ఒక ఉంది. ఇది సౌత్ అండ్ నార్త్ ఇండియన్ ఫ్లేవర్స్ అంట. సో చూద్దాం ఎట్లా ఉంటుందో. ఫస్ట్ నేను వడ సాంబార్ చెప్పుకున్నాను అనమాట. అండ్ తను సమ్ చికెన్ స్టార్టర్ ఏదో చెప్పుకున్నాడు. ఆ తర్వాత నేను రైస్ చెప్పుకున్నా, కానీ నా పక్కన తెల్ల ఆవిడ అంటే బ్రిటిష్ ఆవిడ దోశ చెప్పుకుంది. అండ్ దోశ సైజు కలర్ క్రిస్ప్ చూసి నేను కూడా టెంప్ట్ అయిపోయి నా రైస్ క్యాన్సిల్ చేయించేసి దోశ తెప్పించుకున్నాను. కానీ ఆ దోశ తినేసరికి నాకు తాతలు గుర్తుకొచ్చారు. ఎందుకంటే దాంట్లో సమ్ పన్నీర్ ఐ డోంట్ నో పన్నీర్ ఏదో చెప్పాను స్టఫింగ్ లోపల. అది చాలా స్వీట్గా ఉంది. అది తినలేక చచ్చిపోయాను నేను. యాక్చువల్లీ దోశ అయితే మస్తు అండ్ తను ఏదో మీట్ అండ్ గార్లిక్ అసలు నచ్చలేదు. దోశ బాగుండే, మళ్ళీ చట్నీలన్నీ చల్లగా ఉన్నాయి, అంత మజా రాలేదు. కానీ సాంబార్ వడ ఉంది సూపర్, అసలు మస్తు కుషపోయిన సాంబార్ వడకి. దోశ కూడా బాగుంది, కానీ నేను పన్నీర్ చిల్లీ పన్నీర్ దోశ చెప్పిన, అది స్వీట్గా ఉంది పన్నీర్, నాకు అది నచ్చలేదు. అండ్ తిను కొద్దిసే ఏం ఆర్డర్ పెట్టాను? సమ్ ల్యామ్ విందాలు అండ్ చపాతీ ఏంటది గార్లిక్ చిల్లీ పరాటా. గార్లిక్ చిల్లీ పరాటా. మొత్తం గార్లిక్ స్మెల్ వచ్చింది. నేను ఒక బైట్ తీసుకొని లైట్ తీసుకున్నా. అండ్ ల్యామ్ కర్రీ కూడా బాగాలేదంట, అంత సాటిస్ఫైయింగ్గా తినలేదు. సో ఫైనలీ తినేసినాం, బయటకు అయితే వచ్చేసినాం. నేను యాక్చువల్లీ ఏవేవో ప్లాన్ వేసుకున్నా, టైం తొందరగా అయిపోతే పని అక్కడ తిరుగుదాం ఇక్కడ తిరుగుదాం అని అనుకున్నాను. కానీ ఇక్కడ మాకు అక్కడ నుంచి వచ్చి తినడానికే ఈ టైం అయ్యింది. సిగ్నల్ పడింది అనమాట. సో అక్కడ నుంచి తినడానికి మాకు ఇంత టైం పట్టింది. సో ఇప్పుడు మళ్ళీ మేము ఏం లేదా అయ్యి షోర్ పొద్దున మీకు చూపించిన ఆటో షాపింగ్. పొద్దున రైల్వే స్టేషన్ పక్కన లెఫ్ట్ సైడ్ వ్యూ అని చూపించిన కదా, ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్ వ్యూ, కాకపోతే నైట్ టైంలో. నైట్ కూడా కాదు, ఐ మీన్ 5-ish ఆ టైం అవుతుంది ఆ టైంలో. అండ్ లైటింగ్ మాత్రం చాలా బాగుండింది. అదే నేను చెప్పాను కదా క్యాసిల్ అని, స్కాట్లాండ్ది. అదే చాలా ప్రిటీ ఫేమస్ క్యాసిల్ అనమాట. అండ్ నైట్లో కూడా చాలా బాగుంది ఈ లైటింగ్ అదంతా. అదే నేను చెప్పిన క్యాసిల్. ఇన్ కేస్ మీరు స్కాట్లాండ్ వస్తే చూడండి. ఇది హోటల్ అనుకుంటా, ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది చూడండి, అది హోటల్. కొంచెం టైం ఉండిందని ఆరెంజ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో అది యాక్చువల్లీ మేము ఎక్కాల్సిన ట్రైన్ అనమాట. అండ్ ఇది 25 minutes ముందే వచ్చి ఉంచుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ట్రైన్స్ చాలా ఆన్ టైం, లైక్ డాట్ టైంకి బయలుదేరుతాయి అనమాట. ఒక నిమిషం అటు ఇటు అవ్వవు. సో మనం ట్రైన్ జర్నీ చేయాలి అని అనుకుంటే కనుక మనం ఆన్ టైం ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మేమైతే వచ్చేసినాం. అండ్ ట్రైన్ క్యాచ్ చేసి ఇంటికి వెళ్ళాలి అంతే. ఏం స్కాట్లాండ్లో ఏం చూసినా అంటే ఏం చూడలేదు, ఆ VFS ఆఫీస్ చూసినా అంతే. సో వచ్చేసినాము, ట్రైన్ కూడా ఎక్కేసినాము. నెక్స్ట్ 2 hours 1.5 hourలో వెళ్ళిపోతాం న్యూ కాసిల్కి. సో వీఆర్ సెట్ టు గో. ఇది మేము ట్రావెల్ చేసే ట్రైన్ అనమాట. అండ్ ఇలా గ్రీన్ ఉంది అనుకోండి, అది అవైలబుల్ అనమాట. అలా రెడ్ ఉంటే టికెట్స్ అంటే ఆ సీట్స్ బుక్ ఉన్నాయని అనమాట. సో అలా ఉంది నాకు. ఫుల్ అలసిపోయినాం, ఫుల్ నిద్ర వస్తుంది, ఫుల్ దాహం వేస్తుంది. ఒక 2 hours ఇంటికైతే రీచ్ అయిపోతాం. సో సీట్కి చూడండి.
మీన్ వైల్ ఒక చిన్న నోట్ అనమాట. ఇన్ కేస్ మీరు ఇట్లా విఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా జెరాక్స్ అలాంటిది ఏదైనా మర్చిపోతే, ప్రింట్అవుట్స్ ఏదైనా మర్చిపోతే వరి అవ్వాల్సిన అవసరం లేదు. అదే విఎఫ్ఎస్ ఆఫీస్లో మనకి సిస్టమ్ ఉంటుంది, దాంట్లో లాగిన్ చేసి మనీ వేసి మనం జెరాక్స్ కానీ ప్రింట్అవుట్ కానీ తీసుకోవచ్చు. సో వరి అయితే అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న మిస్టేక్ అంటే తినికి ఫాదర్ చాలా చిన్న ఏజ్లోనే ఎక్స్పైర్ అయిపోయారు అనమాట. తిన డాక్యుమెంట్స్ దేంట్లో తను డాడీ పేరు ఎక్కువ యూజ్ చెయ్యడు, అందుకని అప్లికేషన్లో కూడా అది మిస్ అవ్వడం వల్ల అప్లికేషన్ మళ్ళీ చేయమనింది, విచ్ ఇస్ అ వెరీ మైనర్ థింగ్. యాక్చువల్లీ దానికి కూడా వాళ్ళు మమ్మల్ని అప్లికేషన్ ఫామ్ మళ్ళీ ఫిల్ చేసి మళ్ళీ అపాయింట్మెంట్ వేరే తీసుకోండి అని చెప్పిండ్రు. మేము లేదు మేము చాలా దూరం నుంచి వస్తున్నాం, మాకు ఇప్పుడే అయిపోవాలి పని అంటే సరే అని కన్సిడర్ చేసిందనమాట. సో ఈ వాట్ యు సే పాస్పోర్ట్ ఎలా రిన్యూవల్ చేసుకోవాలి ఆర్ ఎలా రీఅప్లై చేసుకోవాలి అన్నది నేను ఫుల్ బ్లాగ్ చేస్తాను త్వరలో. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే దిస్ ఇస్ సర్టెన్ చెక్ లిస్ట్ అనమాట. మీరు ఇన్ కేస్ దాంట్లో ఏదైనా డాక్యుమెంట్ మర్చిపోతే మీకు అన్నీ మొత్తం చేయమంటారు. సో అదంతా. అండ్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే అది రెన్యువల్ అయినా న్యూ అప్లికేషన్ అయినా ఎలా అప్డేట్ చేయాలి ఆర్ ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్నది నేను ఇన్ కేస్ మీరు కామెంట్ చేస్తే కావాలి అంటే ఐ విల్ మేక్ అ ఫుల్ వ్లాగ్ అనమాట. అండ్ ఈ వీడియోకి నేను క్లోజింగ్ కూడా చెప్పలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ కొంచెం ఇన్ఫర్మేటివ్ అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ డూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈ వ్లాగ్ కింద నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మచ్ లవ్.